X, Y and Z can do a work in 24 days, 5 days and 12 days respectively. In how many days can they do the same work if they work together? ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఎక్స్ అనే పర్సన్ 24 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తే, వై అనే పర్సన్ 5 డేస్లో కంప్లీట్ చేస్తారట, జెడ్ అనే పర్సన్ 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారట. అప్పుడు ఈ దీస్ 3 LCM 24, 5, 12 LCM అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ 24, 5, 12 LCM ఎంత? 24, 5, 12. 2 12 జా, 5 జా, 6 జా, 3 4 జా, 5 జా, 2 జా, 2 2 జా, 5 జా, 1 జా, 2 3 జా, 6 6 2 జా, 12 12 2 జా, 24 24 5 జా, 120. టోటల్ వర్క్ అనేది 120 అవుతుంది. అప్పుడు ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ 120/4 కాబట్టి 120/4 కాబట్టి 5. వై యొక్క ఎఫిషియన్సీ 120/5 కాబట్టి 24. జెడ్ యొక్క ఎఫిషియన్సీ 120/12 కాబట్టి 10. మనకు టోటల్ 1 డే ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ 3 వచ్చింది. టోటల్ వర్క్ ఉంది. టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 5 + 24 29, 29 + 10 39. టోటల్ ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ 39, టోటల్ వర్క్ 120. 120/39. 3 40 జా, 3 13 జా, 13 3 జా 39 కాబట్టి 3 1/13 డేస్. టోటల్ అవర్ కంప్లీట్ కావడానికి 3 1/13 డేస్ పడుతుంది.